నమస్తే S9 న్యూస్ కు స్వాగతం నేను రాజేంద్ర ముందుగా హెడ్లైన్స్ నారాయణపేట జిల్లా మరికెల్ మండలం తీలేరులో ఘోర ప్రమాదం మట్టి దిబ్బలు కూలడంతో 10 మంది ఉపాధి హామీ కూలీలు మృతి గురువారం జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వెల్లడించిన అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు తీలేరు ఘటనపై దిగ్బంది వ్యక్తం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడి నారాయణపేట జిల్లా మరికెల్ మండలం తీలేరులో ఘోరం జరిగింది ఉపాధి హామీ కూలీ పనులు అపశృతి చోటు చేసుకుని 10 మంది మృతి చెందగా 5 మంది తీవ్రంగా గాయపడ్డారు చెరువు పనుల్లో తవ్వకాలు జరుగుతుండగా ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బంది వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు గురువారం జరిగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు శిక్షణ తీసుకున్న సిబ్బంది పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు ఈవీఎం మిషన్లు వీవీప్యాట్లతో పాటు పోలింగ్కు సంబంధించిన మెటీరియల్తో సిబ్బంది బయలుదేరి వెళ్లారు సిబ్బందికి అధికారులు రవాణా సౌకర్యంతో పాటు వసతి సౌకర్యాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు పోలింగ్ సామగ్రి సిబ్బందిని తరలించేందుకు 308 బస్సులు 216 ప్రైవేట్ కార్లను ఏర్పాటు చేశారు పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం 1871 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని కలెక్టర్ వెల్లడించారు మరికెల్ మండలం తీలేరు గ్రామంలో మట్టి దిబ్బలు కూలి 10 మంది ఉపాధి కూలీలు దుర్మరణం చెందడంతో రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు ఘటన స్థలంలో మట్టి దిబ్బల నుంచి తీసిన మృతదేహాలను చూసి మంత్రి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు సంఘటన స్థలంలో చిన్నపాటి గాయాలతో బయటపడిన మహిళా కూలీని మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉపాధి పనులు చేసుకుంటున్న కూలీలు విరామం కోసం మట్టి దిబ్బల కిందికి వెళ్ళగా మట్టి దిబ్బలు ఒక్కసారిగా కూలి 10 మంది సజీవ దహనం అయినట్లు వెల్లడించారు అనంతరం సంఘటన స్థలాన్ని భాజపా నేత డీకే అరుణ నాగరావు నామాజీ పరిశీలించి బాధితులను పరామర్శించారు
అక్కడే అనుకోతారా ఇంకా మీరు బండి ఎంచుకున్న పూర అంటే మీరు అందరూ ఒకరిద్దరా అందరూ ఒకటి ఎంతమంది ఉండరు కింద ఎంతమంది ఉండరు ఆడ ఎంతమంది ఉండరు ఎవరేమో అవుతా ఎంతమంది ఉండరు ఇంకా కొంతమంది మాట్లాడలేదు కొంతమంది కూర్చుంటారు కూర్చుంది ఒకతని చెట్టు కింద తెలిసింది వాళ్ళు పని చేస్తారు అది అలసిపోయిన సందర్భంలో నీళ్ళు లాగా కొమ్మలు లాగా అని చెప్పి నీడ ఉంది అని చెప్పి ఆ గుట్ట దగ్గరకు పోవడం ఆ గుట్ట దగ్గర కూర్చొని నీళ్ళు తాగుతున్న సందర్భంలో మరి రాత్రి పడ్డ వర్షానికి ఆ పక్కల గుట్ట పైన భాగం అంతా మెత్తగా అయి వీళ్ళు కూర్చున్నప్పుడే పడిపోవడం అనేది చాలా అదృష్టం. ప్రత్యక్ష సాక్షి ఎవరైతే బతికినామిందో ఆమెను కూడా మేము విచారిస్తే పని చేసుకొని అప్పుడు పోయి కూర్చున్న తర్వాత కూర్చున్నట్లే పైనుంచి పడ్డది కిందికి నీడ ఉందని పోయిన మనం దూరం చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా మరి భవిష్యత్తులో ఇలాంటి కాకుండా జాగ్రత్త కూడా తీసుకుంటాం. ఇక్కడ కూడా జరగలేదు ఇట్లా. మరి ఇక్కడ గుట్ట ఉండడం మూలన గుట్ట పక్కనే పనిచేసిన మూలన వాళ్ళు నీడ ఉంది కదా అని చెప్పి ఇక్కడ చెట్లు కూడా లేకపోవడం మా పాలమూరు ఎడారి అయిపోయింది. అందుకే ఈరోజు పాలమూరు ఎడారి అయిపోయింది. సాగునీరు కావాలని గత 5 సంవత్సరాల నుంచి మా ముఖ్యమంత్రి గారు తప్పన కూడా అందుకే చెట్లు ఎండిపోయినాయి, బర్రెలు ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ నీడ కూడా చెట్టు తలదాచుకున్నామంటే నీడ లేని పరిస్థితి ఎలా మా జిల్లాకు వచ్చిందంటే మరి 70 ఏళ్ళు జరిగినటువంటి పరిపాలన దానికి నిదర్శనం కనిపిస్తుంది. మరి ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా ఇలాంటి సంఘటన మరి వారికి బాధితులకు ఇమ్మీడియట్గా మా ప్రభుత్వం స్పందించింది. వారికి తగిన సాయం తొందరలోనే ప్రకటిస్తాను. వారి కుటుంబాలు కూడా ఖచ్చితంగా ఎలక్షన్స్ కనుక ఎలక్షన్ పరిధిలో వస్తుంది కనుక దాన్ని ఎలక్షన్ కమిషన్ సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు మా ప్రభుత్వం వారికి ఆయన సహాయత తీసుకొని వారికి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది బాధాకరమైన సంఘటన అయినా కూడా దీని మళ్ళీ కూడా పూర్తిగా అసలు ఏం జరిగిందో కూడా ఖచ్చితంగా కూడా విచారిస్తాం. మరి మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఎవరో ఒక వ్యక్తి కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారని చెప్పాను. ఆ సందర్భంలో వచ్చిందని ఆయన అతను కూడా మేము విచారిస్తాం. మరి మాకు ప్రత్యక్ష సాక్షి అక్కడ బతికినామనే మాకు చెప్తుంది కనుక నీడ ఉందని పోయి కూర్చున్నాం. ఆ గుట్ట పక్కన కూర్చున్నాం. నీడకు ఆ వర్షానికి తడిచిన్నది. నేను కూర్చునేటప్పుడు కూడా మాకు జరుగుతుందనే చిన్న అనుమానం కూడా రాలేదు. లేకపోతే మేము కూర్చునే వాళ్ళం కూడా కాదు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆ బాధితులను మాత్రం ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఆ కుటుంబాలు మాత్రం మా ప్రభుత్వం ఆదుకుంటుంది. అనుకొని వాళ్ళు కొద్దిసేపు పని చేసి అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయంలో మొత్తం అది ఆ గుట్టలో ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి అంత మట్టి మొత్తం కూడా కూలిపోయి మరి దాదాపు 12 మంది దాని కింద ఆ మట్టి దిబ్బల కింద మొత్తం కంప్లీట్గా మట్టి దిబ్బలలో కూరుకుపోయినారు. దాంట్లో ఒక్కరు బ్రతికినారు. మిగతా అందరూ కూడా అక్కడికక్కడే మరి చనిపోయినటువంటి పరిస్థితి. మహిళలందరూ కూడా
12 మంది మహిళలు మరి ఆ మట్టి దిబ్బల కింద కూరుకుపోయిన సందర్భంగా మరి ఎన్ఆర్ఈజీఎస్ పనులు కూడా ఇక్కడ చూస్తుంటే మరి ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయో ఒకసారి అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్ఆర్ఈజీఎస్ ఇక్కడ ఏం పని చేపిస్తున్నారు, మరి దేనికి ఉపయోగకరంగా ఉందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఎర్రటి ఎండ, మరి ఒకవేళ ఇక్కడ ఎన్ఆర్ఈజీఎస్ పనులు జరుపుతున్నారంటే వీళ్ళు కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానికి ఓ చిన్న టెంట్ లాగానన్నా వాళ్ళకి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి అటువంటి ఏర్పాటు ఏం లేకపోవడం వల్ల ఈ తవ్విన గుట్ట కొంచెం ఏదో నీడ వస్తుంది అనేటటువంటి ఆ గుట్ట కింద కూర్చోవడం, మరి అక్కడ ఆ గుట్ట మొత్తం కూడా మరి కంప్లీట్గా మొత్తం కూలి వాళ్ళకి మీద పడడం అనేది చాలా దారుణం. వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యులు అంటే 12 కుటుంబాలు ఈరోజు అనాథలు అయిపోయినాయి, తల్లి లేని కుటుంబాలు అయిపోయినాయి, తల్లి లేని పిల్లలు అయిపోయిన ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు భర్తలు కానీ పిల్లలు కానీ ఈరోజు ఆ కుటుంబంలో మరి ఆడదిక్కు లేకుండా ఈరోజు అయిపోయినటువంటి పరిస్థితి. మరి ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి ఈ నిధుల ద్వారా చేపడుతున్నటువంటి పథకంలో మరి ఇటువంటి సంఘటనలు ఏమైనా మామూలుగా జనరల్గా ఏదైనా వడదెబ్బ కొట్టి అట్లాంటిది ఏదైనా ఆరోగ్యం బాగాలేక వడదెబ్బ కొట్టి చనిపోతే కూడా వారికి 50,000 రూపాయలు ఆ కుటుంబానికి మరి ఇమ్మీడియట్గా ఇచ్చేటటువంటి వసతి కూడా దీంట్లో ఉంది. ఈరోజు ఇది ప్రమాదం, పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించాలి. ఆ ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. కింద కేంద్ర ప్రభుత్వము ప్రతి ఒక్కరికి కూడా 100 డేస్ తప్పకుండా 200 డేస్ తప్పకుండా వాళ్ళందరికీ కూడా పని కలగాలి, వలసలు పోకూడదు. ఇటువంటి ఎండాకాలం సమయంలో ఇక్కడ ఊర్లు వదిలిపెట్టిపోవద్దు, వాళ్ళకందరికీ కూడా వేతనాలు ఉండాలని చెప్పి ఈ స్కీమ్ని ప్రవేశపెట్టి ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద వీళ్ళకందరికీ పనులు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇంతకుముందు డికే అన్న గారు చెప్పినట్లు కొన్ని నిబంధనలు ఉన్నాయి. అందుకోసమే దాంట్లో నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. దాంట్లో చాలా మటుకు వాళ్ళందరూ కూడా భద్రత, సేఫ్టీ ప్రికాషన్స్ అన్నిటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ప్రాపర్గా ఒకవేళ ఎండ బాగా ఉండి తీవ్రంగా ఉండి మీ అందరు కూడా చూస్తున్నారు, దాదాపు 40 degrees ఎండ ఉన్నది. అటువంటిప్పుడు ఒక షెడ్ అనేది ఏర్పాటు చేయాలి, ఒక షామియానా అనేది ఏర్పాటు చేయాలి, చేసి వాళ్ళకి ప్రాపర్గా డ్రింకింగ్ వాటర్ కానీ ఇటువంటిది ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఆ స్పాట్ మీద చూస్తే అటువంటివి ఏవి కూడా చేయకుండా వీళ్ళకు అటువంటి ఏ ఒక్క ప్రొవిజన్ చేయకుండా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఫీల్డ్ ఆఫీసర్లను పెడుతుంది, ఫీల్డ్ ఆఫీసర్లకు స్పెషల్గా వాళ్లకు శాలరీస్ అవన్నీ కూడా ఇస్తుంది. అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్కి స్పెషల్గా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఇస్తుంది ప్రతి మనిషికి ఇంకా ఇంత పర్సంటేజ్ వచ్చింది. అంటే దీనికి ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ ఏదైతుందో దీన్ని వాళ్ళ బాధ్యత తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేమందరం కూడా కేంద్రంతో మాట్లాడి వీళ్ళకి రావాల్సిన ఏదైనా ఇన్సెంటివ్స్ అవన్నీ ఉంటే కూడా తప్పకి చూపిస్తాం. కానీ ఒకటేసారి ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ హెడ్స్ అందరూ కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉందని తెలియజేస్తున్నాం. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి పోలీస్ సిబ్బంది వెళ్లడంతో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారకుండా ఉండేందుకు విద్యార్థులు నడుం బిగించారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను నియంత్రించేందుకు పోలీస్ కానిస్టేబుల్గా మారారు. వీరు చేస్తున్న కృషిని పట్టణవాసులు అభినందించారు. వచ్చే 5 ఏళ్లలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని దేవరకద్ర మండలం రేక్లంపల్లి గ్రామ సర్పంచ్ స్వామి అన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి దగ్గర వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఆయన అన్నారు. తన గ్రామంలో 100% మరుగుదొడ్లు నిర్మిస్తానని స్వామి తెలిపారు. రేపు ఈ ఉగాది అందరికీ సుఖ సంతోషాలతో ఆయురాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇనాన్మస్గా నేను 2వసారి సర్పంచ్గా ఎన్నికైనాను. గౌరవ ఎమ్మెల్యే గారి వల్ల ఇంతకుముందు గౌరవ ఎమ్మెల్యే గారు మా ఊరి దత్త తీసుకోవడం వల్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు మా ఊరికి అందించడం జరిగింది. దాని ఫలితంగానే ఈసారి 2వసారి కూడా నన్ను గ్రామ పంచాయతీ నిర్మాస్గా ఎన్నుకున్నారు. కావున గౌరవ ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా.
రేపు భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని S9 న్యూస్కు తెలియజేస్తున్నాను. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో పెద్ద నందిగామ సిపిఎస్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజరత్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారాయణపేట జిల్లా మరికెల్ మండలం తీలేరులో ఘోర ప్రమాదం. మట్టి దిబ్బలు కూలడంతో 10 మంది ఉపాధి హామీ కూలీలు మృతి.
శనివారం జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వెల్లడించిన అధికారులు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. తీలేరు ఘటనపై దిగ్బంది వ్యక్తం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్.